అంకుల్ సైలెంట్గా ఉండమన్నారా? వందనాలు కూడా చెప్పమన్నారా? చెప్పండి, వందనాలు చెప్పండి. నాకు తెలుసు సుధాకర్ బాబు అంకుల్ ఎంత డిసిప్లైన్. మేము మా భార్య, మా చర్చ్, మా మా బ్రదర్ ఇన్లా మేము మాట్లాడుకుంటా ఉన్నాం. అంకుల్ అక్కడ కూర్చొని కనుసైగలతో మొత్తం చేపిస్తా ఉన్నాడని. ఏదో కోట్ వేసుకొని వచ్చాడు, మంచి బట్టలు వేసుకొని వచ్చాడు, యాడ్ నుంచి ఊడిపడ్డాడు అనుకోబాకండి. చలి పుడుతుందని కొద్దిగా ఇదైతే కాస్త చలి ఆపిద్దని వస్తే ఏడేం అంతేం చలి ఏం లేదు. అది విజయవాడ దగ్గరలో కదా, చలి పుట్టిద్ది అనుకున్నా. గుంటూరులోనే చలి పుడుతుంది, విజయవాడలో కూడా చలి పుట్టిద్దేమో అని చెప్పి వేసుకొని వచ్చా. పాపులలో ప్రధాన పాపుణ్ణి నేను. మీ అందరికన్నా చెడ్డోడిని, మంచోడిని అయితే కాదు. అలాంటి నా పట్ల దేవుడు కనికరం చూపాడు. ఈరోజు ఇలా మీ ఎదుట నిలబడి 3 సార్లు బైబిల్ చింపిన దౌర్భాగ్యుడినైన నాకు ఈ బైబిల్లో నుంచి దేవుని మాటలు చెప్పే భాగ్యం కల్పించాడు. అందుకు నేను ప్రభువుకి ఎంతైనా కృతజ్ఞుడను. ప్రేమతో నన్ను ఆహ్వానించిన సుధాకర్ బాబు గారికి మరియు స్థానిక సంఘ ప్రియులకి మరొకసారి ప్రభునామమున వందనాలు. ఒక లేఖన భాగాన్ని చదువుదాం. ఒక లేఖన భాగాన్ని చదివి మనము కొద్ది నిమిషాలు ఈ రాత్రి దేవుని మాటలు విందాము. నూతన నిబంధనలో లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త అధ్యాయం 2 వచనం 10. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఈ 2 వచనాలలో ఒక్క మాటను ఈ రాత్రి మీతో పంచుకోవటానికి మీ ఎదుట దేవుడు నన్ను నిలబెట్టాడు. ఆ మాట ఏమిటి అంటే, మహా సంతోషకరమైన సువర్తమానము. చిన్న మాట ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు మనం దేవుని మాటలు విందాం. తండ్రి, మీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని అందరినీ ఈ సమయంలో ఇక్కడ సమకూర్చి జీవము కలిగిన మాటలను వినిపింపచేస్తూ ఉన్నందుకై స్తోత్రాలు. మీరే తోడుగా ఉండి సహాయము చేసి నడిపించండి. మాట్లాడే దేవుడవు మీరే. నిలవబడి నీ మాటలు నీ పక్షాన అందిస్తున్న నీ దాసుడు నిష్ప్రయోజకుడే. చేరువచ్చిన మా అందరితో, వింటున్న వారందరితో మీరు మాట్లాడమని, తద్వారా కార్యములు జరిగించమని, తద్వారా మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకోమని యేసుక్రీస్తు నామమున దీనులమై ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి చేరువచ్చిన మీ అందరికీ, దేవుని మాటలు వింటున్న వారందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు నామంలో వందనాలు. సౌండ్ రావట్లా. వందనాలు. కొద్దిగా నోరు తెరిస్తే ఆ భయం పోయిద్ది. అందుకే నేను కూడా నోరు తెరిచి మాట్లాడుతూ ఉన్నా. మనము చదువుకున్న వచనములో ఒక మాటను ఈ రాత్రి మీ ఎదుట పంచుకోవాలని నేను నిలవబడి ఉన్నాను. అదేమిటంటే, మహా సంతోషకరమైన సువర్తమానము. సువర్తమానము మహా సంతోషకరమైనది. ఎంత సంతోషము అంటే మహా. అసలు సంతోషము అనేటటువంటి మాట మనందరికీ పరిచయమై ఉన్న మాటే కదా. సుధాకర్ గారు అడిగినట్లుగా నేను కూడా ఒక ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పటానికి ప్రయత్నం చేద్దాం. నవ్వు, సంతోషము రెండు ఒకటేనా, వేరువేరా? వేరువేరేనా? మరి వేరువేరైతే నవ్వు దేనికి సంబంధించింది, సంతోషము దేనికి సంబంధించింది? సంతోషము హృదయానికి సంబంధించింది, నవ్వు
ఓ, ముఖానికి సంబంధించింది. హృదయం ఎక్కడుందో అది గుండె కదా. ఆ, చాలా చక్కగా చెప్పారు చిన్నపిల్లలు. నవ్వు ముఖానికి సంబంధించింది. సంతోషము లేదా ఆనందము మనస్సు లేదా హృదయము అది కనబడదు, కానీ కలిగి ఉంటాం, అనుభవిస్తూ ఉంటాం. దానికి సంబంధించింది. బైబిల్ గ్రంథములో, సామెతల గ్రంథములో ఆ మాట ఉంది. 14వ అధ్యాయంలో ఆ మాటను మనం చూడగలం. ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చు. బయటికి నవ్వుతూ ఉంటాం, నవ్వాలి కాబట్టి. నవ్వు రాకపోయినా నవ్వు తెప్పించుకొని నవ్వుతాం. చాలాసార్లు మీ అందరికీ కూడా ఈ అనుభవము ఉండే ఉంటుంది. కానీ మనస్సులో బాధ ఉంటుంది, మనస్సులో వేదన ఉంటుంది, మనస్సులో దుఃఖం ఉంటుంది. కానీ బయటికి నవ్వుతూ తిరుగుతూ ఉంటాం, నవ్వుతూ మన కాలాన్ని గడపటానికి ప్రయత్నము చేస్తాం. ఇది ప్రతి మానవునికి ఏదో ఒక సమయంలో జరుగుతూ ఉంటుంది. ఈ అనుభవంలో గుండా వెళ్తూ ఉంటాడు. సంతోషము ఇక్కడ మహా సంతోషము. సంతోషం అంటేనే చాలా ఆనందమైనది, అది ఒక అనుభూతి. ఇక్కడ ఏమన్నాడంటే మహా సంతోషం. దీని మూల భాషలో మనం చూస్తే ఎప్పుడు సంతోషము కలిగిద్ది అంటే కదా, మనము దేనికోసమన్నా తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఏదన్నా ఒకటి పోయింది, అది దాన్ని వెతుకుతున్నాము, ఏదో ఒకటి మనకి కావాలి, దానికోసం మనము ప్రయత్నం చేస్తున్నాం, తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాం, ఎన్నో నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నాం. ప్రయత్నం చేస్తూ చేస్తూ ఉంటుండగా మనకి కావలసినది దొరికితే, మనకి కావలసిన దానిని మనము పొందుకుంటే కలిగేటటువంటి అనుభూతినే సంతోషము అన్నారు, లేకపోతే ఆనందము అన్నారు, లేకపోతే ఉల్లాసము అన్నారు. ఈ ఆనందము లేదా సంతోషము లేదా ఉల్లాసము కూడా ఎక్కువ అనే మాట ఇక్కడ చూస్తాం. మీ ఎదుట నిలబడిన నా జీవితంలో నా యవ్వన ప్రాయములో 10వ తరగతి చదువుకోవటం అయిపోయింది, ఇంటర్మీడియట్ చదువుకోవటం అయిపోయింది. ఇంజనీరింగ్ చదవటానికి మా ఊరు నాదెండ్ల, చిలకలూరుపేట దగ్గర నాదెండ్ల. అక్కడ నుండి గుంటూరుకి రావటం జరిగింది. గుంటూరులో నివాసం ఉంటూ ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్తున్నటువంటి రోజులవి. నా జీవితములో సంతోషము కరువైపోతూ ఉన్న రోజులవి. నా మనసులో ఆనందము లేదు. రోజు కాలేజీకి వెళ్తాను, చెప్పే పాఠాలు వింటాను, కష్టపడి చదువుతాను, ఫస్ట్ కానీ సెకండ్ కానీ వస్తాను, ఏదో నవ్వాలి కాబట్టి నవ్వుతూ ఉంటాను, ఏదో ఫ్రెండ్స్ మధ్య ఉండాలి కాబట్టి ఉంటూ ఉండేవాడిని. కానీ నా మనస్సులో ఆనందము లేదు, సంతోషము లేదు, ఉల్లాసము లేదు. కారణం, సంతోషము లేకపోతే ఆనందము కరువైపోవటానికి కారణం నాకున్న అలవాట్లు, నా జీవిత విధానం, నా జీవన శైలి పాడైపోయింది. మా ఇంట్లో ఉన్నప్పుడు, మా ఊర్లో ఉన్నప్పుడు, మా తల్లిదండ్రుల ఎదుట ఉన్నప్పుడు, మా బంధువుల ఎదుటున్నప్పుడు నా జీవిత విధానము వేరు. వారిని విడిచి వేరై గుంటూరుకు వచ్చిన తర్వాత ఒంటరిగా నా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నప్పుడు నా జీవిత విధానము మారిపోయింది. నేను కొన్ని అలవాట్లకు బానిసైపోయాను. కొన్ని అలవాట్లు నన్ను పీడిస్తూ ఉన్నాయి. టక్ చేసేవాడిని, బొట్టు పెట్టేవాడిని. ఇప్పుడే తెల్లగున్నానన్నా ఇప్పుడు
అప్పుడు ఇంకెట్టుండేవాడిని? ఏం సీరియస్గా చూస్తున్నారు చెప్పండి? ఆ, ఇదంతా 2010లో జరిగిన సంగతులన్నమాట. చూడటానికి చక్కగుంటాడు, కాలేజీలో మంచి పేరు, మరి కొద్దిగా బొట్టు కూడా పెట్టుకున్నాడు. ఈ కాలంలో ఎవరు కొంచెం భక్తిపరుడు. ఇవి నా మనస్సులో ఉన్న పరిస్థితి తెలియని వాళ్ళకి, మంచివాడు వాసు లేకపోతే శ్రీనివాసరావు చాలా మంచోడు, చాలా మంచోడు, వాళ్ళు మంచోడు అన్నప్పుడల్లా నన్ను పొడుస్తూ ఉన్నట్టు అనిపించేది. ఊరే నేనంత మంచోడిని కాదు కదా, నన్ను ఎందుకు ఇంత మంచోడు అంటున్నారు? ఒకవేళ నాలో ఉన్న చెడుతనమంతా, నాలో ఉన్న పాపమంతా, నాకున్న అలవాట్లన్నీ, ఒంటరిగా నేను వెళ్ళి చేసేటటువంటి పనులన్నీ వీళ్ళకి తెలిస్తే ప్లేట్ ఏమైద్ది? తిరగబడిద్ది. అదొక భయం. తెలియకుండా ఉండాలి, తెలియకుండా నటించాలి, దానికోసం చేసే ప్రయత్నాలు, అదొక ఆలోచన, అదొక భయం. నాకున్న అలవాట్లు చాలా ఘోరమైనవి. మచ్చుకి ఒకటి చెప్తాను. 7 బీర్లు దాగి, ఎన్ని బీర్లు? 7 బీర్లు దాగి నైట్ చదివి, మేల్కొనుండి చదివి, మరుసటి రోజు ఎగ్జామ్కి వెళ్ళి ఎగ్జామ్ రాసి, ఆ పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత 75 మార్కులకి 72 మార్కులు వచ్చిన దౌర్భాగ్యపు స్థితి. 75కి 72 వస్తే ఏమవ్వాలి? ఆనందం ఉండాలి కదా. కానీ నాకున్న అలవాట్లను బట్టి ఆనందం లేదు. రోజు రోజుకి నా పరిస్థితి దిగజారిపోతుంది, దారుణమైపోతుంది. ఆలోచనలు, రాత్రి నిద్రపట్టేది కాదు. మా ఇంట్లో తెలిస్తే, పరువుగల్ల కుటుంబం, మా ఇంట్లో తెలిస్తే ఏమవుతుంది? మా నాన్నకి మా అమ్మకి తెలిస్తే నా పరిస్థితి ఏమవుతుంది? నా పరిస్థితి ఏమవుద్ది? నన్ను ఇంటికి రానిస్తారా? పరువు తీసామని నెట్టేస్తారా? అంత భయంతో నిద్రపోలేక, కాలేజీకి వెళ్ళలేక, ఒక సెమిస్టర్ అంతా, అంటే ఒక 6 నెలల పాటు నేను కాలేజీకి కూడా సరిగ్గా వెళ్ళలేని పరిస్థితి. అంత మాత్రమే కాదు, ఇంకొక చెడ్డ అలవాటు, అక్రమ సంబంధాలు. ఆ వయస్సులో అది ఇంకా దారుణమైన పరిస్థితి. ఆనందం లేదు. ప్రారంభించినప్పుడు ఏదో సంతోషం ఉంది, ఏదో ఆనందం ఉంది అని ప్రారంభించాము. కానీ బైబిల్లో రాయబడిన మాట అదే సామెతల గ్రంథములో 14వ అధ్యాయములో తుదకు, చదువుదాం చూడండి ఆ మాట. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం. ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును, సంతోషము తుదకు వ్యసనమగును. ఆ సంతోషం తుదకు అంటే చివరికి, ప్రారంభించినప్పుడు ఏదో ఆనందముగా, ఏదో సంతోషముగా, ఉల్లాసముగా ప్రారంభించినట్టుంది. కొనసాగుతూ ఉన్నప్పుడు, దాంట్లో గుండా వెళ్తున్నప్పుడు చివరికి వ్యసనమైంది. అది లేకపోతే ఉండలేం. అవి లేకపోతే నా వల్ల కాదు. మరి ఏంటి నా బతికిట్టయిపోయింది? నిండా 20 సంవత్సరాలు కూడా లేవు. 16 సంవత్సరాల వయసులో ఇంజనీరింగ్ జాయిన్ అవుతాం. 17వ సంవత్సరములో, 18వ సంవత్సరములో నా బతుకిట్టయిపోయింది. మా అమ్మ అనేది, అయ్యా లేక లేక పుట్టారయ్యా మీరు, 10 సంవత్సరాల తర్వాత పుట్టారయ్యా. ఎంతోమందికి మొక్కుకుంటే, ఎన్నో తీర్థయాత్రలు చేస్తే, ఎన్నో స్థలాలకు వెళ్తే, ఎన్నో ఉపవాసాలుంటే మీరు పుట్టారయ్యా, జాగ్రత్త అయ్యా. ఆ మాటలు గుర్తొచ్చేయి. నేను వెళ్ళేవాడిని, అయ్యా నన్ను ఆ వ్యసనాల్లో నుంచి బయటికి తీసుకురండి అని మొక్కుకునేవాడిని. ప్రయోజనమేమి ఉండేది కాదు.
బాధ, బాధ ఎవ్వరికి చెప్పుకోలేం. చెప్పుకుంటే నా పరిస్థితి ఏమైద్దో అన్న భయం. ఇలా సంవత్సరము పాటు 2010లో ప్రారంభమైంది. 2011 సంవత్సరం పాటు నా పరిస్థితి అస్తవ్యస్తంగా, అస్తవ్యస్తంగా ఏమీ అర్థం కావట్లేదు. ఏదో చదువుకుందామని గుంటూరుకు వస్తే, ఇంజనీరింగ్ చదువుదామని గుంటూరుకు వస్తే చదువు బాగానే ఉంది, కానీ ఆనందం లేదే, సంతోషము లేదే, 10 మందితో కూర్చొని ప్రశాంతంగా మాట్లాడదాము అనే ఇది లేదే. ఇక నాకు అనిపించింది, ఇంక నేను బయటికి రాలేకపోతున్నా. ప్రయత్నం చేస్తున్నాను. ఆ వ్యసనాల నుంచి, ఆ దురలవాట్ల నుంచి, ఆ బానిసత్వములో నుంచి బయటికి రావటానికి నేను తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నా. తీవ్రంగా ప్రయాణం చేసి ఎన్నో స్థలాలకు వెళ్ళి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా. దగ్గరగా 60,000 రూపాయలు ఖర్చు పెట్టా వాటిల్లో నుంచి బయటికి రావటానికి. మళ్ళా ఆ అలవాట్లు ఉన్నాయి, వాటికి ఖర్చు పెట్టడం అదొక వేరే సంగతి. ఈ బానిసత్వంలో నుంచి, ఈ చెడుతనములో నుంచి, ఈ పాపములో నుంచి బయటకు వస్తే నాకు మళ్ళా ఆనందం కలిగిద్ది, సంతోషము కలిగిద్ది అని దానికి ఖర్చు పెట్టడం ప్రారంభిస్తే 60,000 అయిపోయాయి. చివరికి ఏం తేలిందంటే, ఇంకాస్త లోతులోకి వెళ్ళాం. ఏం తేలింది? ఫలితార్థం ఏంటి అంటే, ఇంకా అలవాట్లు ఏమైనాయి, ఇంకాస్త ముదిరిందనమాట. అక్కడికి వెళ్తే బాగుంటుంది, ఇక్కడికి వెళ్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది. నెత్తి మీద పిరమిడ్ పెట్టుకునేవాడిని, కూర్చునేవాడిని, ధ్యానం చేసేవాడిని, యోగా చేసేవాడిని. నన్ను చూసి అక్కడున్న మాస్టారు, రిటైర్డ్ హెడ్ మాస్టారు, నువ్వు బాగా సెట్ అవుతావని అందరికి యోగా ధ్యానం నేర్పించమనేవాడు. నా బతుకు మార్చేది ఎవరయ్యా? యోగా ధ్యానం చేపిస్తాను, బాగానే ఉంది, నా బతుకు మారాలి కదా, నాకు ఆనందం రావాలి కదా, సంతోషము రావాలి కదా. అది లేదే. కూర్చున్న కాడి నుంచి భయం, మరణం, చావు. ఒరే, నీ బతుకు అయిపోయిందిరా. మీ ఇంట్లో తెలిస్తే అయిపోయిందిరా, నీ ఫ్రెండ్స్కి తెలిస్తే అయిపోయిందిరా. ఇక అయిపోయింది, నీ బతుకు అయిపోయింది, నీ చాప్టర్ క్లోజ్. పైన పిరమిడ్ పెట్టుకున్న కాడి నుంచి అయ్యే ఆలోచనలు. నేనేదో మీకు కొద్దిగా చెబుతున్నా కానీ ఆ అనుభవం, ఆ అనుభూతి వామ్మో చాలా దారుణం. నేను అప్పుడు రూమ్లో ఉండేవాడిని. నాతో పాటు ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరు వెంకట్రావు. ఆయన ఫిజిక్స్ లెక్చరర్ అనమాట, ఫిజిక్స్ టీచర్. ఆయన దగ్గర ఒక రేడియో ఉండేది. దాంట్లో ఆర్ఆర్కే మూర్తి గారి వాక్యం వస్తూ ఉండేది. అసలు మనకి గిట్టని పనే అది, మనకి నచ్చందే అది. చెప్పేవాడిని, ఏందన్నా రేడియో, ఏందన్నా నువ్వేందన్నా అది తీసేయన్నా అనేవాడిని. లేదు తమ్ముడు, వింటే బాగుంటుంది తమ్ముడు, బతుకు మారిద్ది తమ్ముడు. చాలా ప్రయత్నాలు చేస్తున్నాంలే, ఇంకేడ మారింది బతుకు, చచ్చిపోదాం అనుకుంటున్నాను, ఇక నా వల్ల కాదు అని చెప్పి ఆయనతో వాదోపవాదనలు జరిగాయి. ఆయన రేడియో తీసేవాడు కాదు, నేను తిట్టకుండా ఉండేవాడిని కాదు. ఇట్ట కాదురని చెప్పి రేడియోను ఒకరోజు ముక్కలు చేసాను. ఆ రేడియో చాలా ఖరీదైంది. పాపం చాలా బాధపడ్డాడు. ఆ రేడియోని పాడు చేసి పక్కన పెట్టా. బతుకు మారలా, ఆ చిరాకులో, ఆ వ్యసనాలకి బానిసైపోయిన పరిస్థితుల్లో ఏం చేస్తున్నానో కూడా అర్థం కాని పరిస్థితులు, ఏం అర్థం కావట్లా. ఇలా నా జీవితం కొనసాగుతూ ఉంది. ఇక చనిపోదాము, ఇంక నా వల్ల కావట్లేదు, అన్ని ప్రయత్నాలు చేశాం, నా వల్ల కావట్లేదులే, ఇంక అయిపోయింది, చనిపోదాం అని నిర్ణయం తీసుకుంటా ఉన్నాను నేను. మళ్ళీ చచ్చిపోవటం కూడా భయమే, బతుకుదామన్నా భయమే, చచ్చిపోదామన్నా భయమే. చచ్చిపోతే మళ్ళీ ఎట్టా, యాడికి పోతాం? యోగా ధ్యానం చేసేవాళ్ళం, అక్కడ ఒక మాట చెప్పేవాళ్ళు, నీ శరీరాన్ని నడిపించేది ఆత్మ, నీ శరీరములో శక్తివంతమైనది వెలుగు ఆత్మ,
దేవుడి దగ్గర నుండి వచ్చాడు ఆత్మ, తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఆత్మను చాలా పవిత్రంగా ఉంచుకోవాలి. ఎట్లా పవిత్రత వస్తుంది అంటే మళ్ళా ప్రశ్నే, అయ్యొక ఆలోచనలు. చచ్చిపోదామంటే మళ్ళీ నా ఆత్మ అడిగి పోయిద్దో, మళ్ళీ నేనే అడిగిపోతాను. బతుకుదామంటే భయం, చచ్చిపోదామంటే అనుమానం. ఏంది ఈ పరిస్థితి? 2012 వరకు అట్టనే కొనసాగుతా ఉంది బతుకంతా. పండగలకు ఊరుకు పోతున్నాం, ఏదో ఏందిరా అట్టయిపోయావు గుంటూరు పోయిన కాడి నుంచి అంటున్నారు. ఏం చెప్పుకుంటాం? నాకు మందు అలవాటైందని చెప్తాం ఇంట్లో వాళ్ళతో. చెబితే ఇంకంతే సంగతి. ఇంక బోరా ఎడ్లపాడు దగ్గర వాగుంది, దూకు సావురా అంటాడు మా నాన్న. ఎడ్లపాడు అని ఒక ఊరు వస్తుంది, పెద్ద వాగు పోతా ఉంటుంది. ఇక దాంట్లో దూకు అంటాడు. పరువు తీసావు కదరా అంటాడు. మా నాన్నకు కూడా ఉంది అలవాటు, వాళ్ళ చెప్పరుగా. కానీ మనల్ని పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటారుగా. సరే ఏదేమైనా సరే ఎవరికో తెలిసిద్ది, ఏదో జరిగిద్ది అనే దానికన్నా ముందు నాకు ప్రశాంతత లేదే. అది కదా ఇప్పుడు నా సమస్య. 2 సంవత్సరాలు నేను అలా కొనసాగుతూ ఉన్నా. ఈ దౌర్భాగ్యుడి పట్ల, ఈ దుష్టుడి పట్ల, ఈ ఘోరమైన పాపి పట్ల దేవాతి దేవుడు కనికరం చూపించిన సంవత్సరం 2012. నేను ఆయన తెలుసుకోవటం కాదులే కానీ ఈడి దగ్గరికి ఆయన వచ్చాడనమాట. ఈడు మనుషులు తినేవాడు కాదు. రేడియోలు బగల కొడుతున్నాడు, మనుషుల్ని తిడుతున్నాడు, మనుషుల్ని ఎక్కిరిస్తున్నాడు, రాళ్ళు వేస్తున్నాడు, చింపుతున్నాడు. ఏంది నీకేమైనా బట్టి అంటారు, ఏంది నీకేమైనా పట్టింది ఏందిరా అని కూడా అనేవాళ్ళు. అవును, పట్టింది కాబట్టే కదా ఇది. 2012లో నవంబర్ నెలలో నేను మాకు సంవత్సరానికి 2 సార్లు పరీక్షలు జరుగుతాయి. నవంబర్లో ఒకసారి జరుగుతుంది, మార్చిలో ఒకసారి జరుగుతుంది. ఆ నవంబర్ పరీక్షలకి కూర్చొని నేను ప్రిపేర్ అవుతా ఉన్నా, చదువుకుంటూ ఉన్నా. నాతో పాటు రూమ్లో ఉండే వెంకట్రావు బ్రదర్ కూడా ఆ రోజు ఎందుకో మధ్యాహ్నం వచ్చాడు. ఇద్దరం కలిసి భోజనం చేశాం. ఆయన దగ్గర ఒక చిన్న ఫోన్ ఉండేది. ఆ ఫోన్లో పాటలు పెట్టుకొని వింటా ఉన్నాడు. బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాటలు. ఇప్పటికీ ఆ పాటలు నాకు గుర్తొస్తూ ఉంటాయి. ఈయన మొదలు పెట్టాడు అనుకునేవాడిని, కొద్దిగా సౌండ్ తగ్గించుకో అనేవాడిని. అన్ని ప్రయత్నాలు చేశాను కానీ ఈయన చెప్పే వినలేకపోయాను నేను. సౌండ్ తగ్గించుకోమంటే ఇంకా సౌండ్ పెంచేవాడు ఆయన. నేను అనుకుంటే నాకన్నా అంటే నాకు అట్టంటి పెట్టాడులే దేవుడు, సౌండ్ పెట్టేవాడు అని. ఏందన్నా అంటే వయసు అడ్డం వస్తుంది. నేను వింటున్నా తమ్ముడు, కష్టమైతే దూది పెట్టుకో అనేవాడు. సరే ఆ రోజు అన్నం తింటం అయిపోయింది. మధ్యాహ్నం ఆయన నిద్రలోకి వెళ్ళిపోయాడు. పాటలన్నీ అయిపోయినాయి. చివరికి ఒక సాక్ష్యం వస్తూ ఉందన్నమాట. నేను చదువుకుంటా ఉన్నా. ఆ సాక్ష్యములో ఆత్మ అనే మాట రాగానే నేను కూడా ప్రయత్నం చేస్తుంది దానికోసమే కదా, నేను కూడా వెతుకులాడుతుంది దానికోసమే కదా. ఆత్మ అనే మాట వినబడగానే నా మనసంతా అటువైపుకి వెళ్ళిపోయింది. ఆ రోజు దేవుడు నా హృదయాన్ని తెరిచిన రోజు. నా మనసులో మహా ఆనందం, మామూలు ఆనందం కాదు, నిజమైన సంతోషం, మహా సంతోషాన్ని నింపిన రోజు. నేను అది ఎప్పటికీ మర్చిపోలేనన్నమాట. ఆ మాటలు వినబడతా ఉన్నాయి. నేను నా మనసంతా అటువైపుకి త్రిప్పాను, వింటా ఉన్నాను. మూడే మూడు విషయాలు దేవాతి దేవుడు సెల్ ఫోన్లో నుంచి ఆ మాటల ద్వారా నా హృదయాన్ని తెరిచాడు, నాకు సంతోషాన్ని కలిగించాడు. మొట్టమొదటిది క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం. ఈ చరిత్రని 2 భాగాలుగా చేశారు. క్రీస్తుకి పూర్వం అన్నారు, క్రీస్తుకి శకం అన్నారు. యేసు క్రీస్తుని ఆధారం చేసుకొని చరిత్రని 2 భాగాలుగా విభజించటం అనేది ఇది ఎంత ప్రత్యేకమైన సంగతో అని వినబడుతుంది. నాకు కూడా ఆలోచన కలిగింది, ఇది నిజమే కదా. ఈయనేదో కొద్దిగా సమాజంలో పేరు ప్రఖ్యాతను గాంచినవాడు, మనకి తెలియదులే. ఇప్పుడు దాకా మనం చిన్నప్పుడు విన్న వాటిని బట్టి
మనకొక చెడు అభిప్రాయము ఏర్పడింది. ఈయన కూడా కొద్దిగా గొప్పోడే, ఈయన గురించి కూడా తెలుసుకోవచ్చు అనే ఒక మంచి ఆలోచన నాకు కలిగిందనమాట ఆ మొదటి మాటను బట్టి. రెండవ మాట, ఈ సృష్టిని కలిగించింది దేవుడు, ఈ సృష్టిని నిర్మించింది దేవుడు. ఈ సృష్టిలో ఉన్నదాన్ని మనము పూజిస్తూ ఉంటే అది ఎలా అన్నప్పుడు భయంకరమైన కోపం వచ్చింది నాకు. ఎందుకంటే నేను చేస్తుంది అదే కదా. కానీ ఒక పక్కన మెల్లని స్వరంతో నిజమే కదా అని మళ్ళా కోపం. ఆ ఫోన్ ఇసిరేద్దామా? రేడియోనే పగలగొట్టిన వాళ్ళం, ఫోన్ని ఇసిరేస్తే ఎంతసేపు పని? ఇసిరేద్దామా? ఏంది ఇట్ట మాట్లాడుతున్నారు? కోపం తెప్పించే మాటలు వస్తున్నాయి ఏంటి? మళ్ళా ఇసిరేద్దామా అంటే మళ్ళా నిజమే కదా, ఇది నిజమే కదా అని మరొక పక్క. సరే విందాంలే, ఇప్పుడు దాకా ఇసురుగొట్టి పగలగొట్టి ఏదో విందాం అని వింటా ఉన్నాను. సృష్టికర్త వేరు, సృష్టి వేరు. నేను నువ్వు మనందరము సృష్టికర్త చేత నిర్మించబడిన వాళ్ళం. ఈ సృష్టి మొత్తాన్ని, మన కంటికి కనపడే ఈ సృష్టి మొత్తాన్ని ఆయనే కలగజేశాడు. ఆయన వేరు అని వినబడుతూ ఉన్నప్పుడు, ఓహో ఆయన వేరు, మరి ఆయన ఎవరు? మూడవ మాట వినపడుతూ ఉంది. మూడవ మాట, నీలో నాలో ఆత్మను ప్రవేశపెట్టినవాడు, నిన్ను నన్ను చేతులతో నిర్మించి తనలో ఉన్న జీవవాయువును, ఆత్మను మనలోకి ప్రవేశపెట్టినవాడు సృష్టికర్త అయిన దేవుడు, దేవాతి దేవుడు. ఆ ఆత్మ ఆయనలో నుండి వచ్చాడు, తిరిగి ఆత్మ ఆయన దగ్గరికి వెళ్తాడు. అవే మాటలు నేను ధ్యానము, యోగా చేసేటప్పుడు వినబడిన మాటలు. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో కూడా ఆ మాటే ఉంటుంది. ఆత్మ ఎంత విలువైనదో, ఆత్మ ఎంత ప్రాముఖ్యమైనదో యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం, ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. ఆత్మయే జీవింప చేయుచున్నది శరీరాన్ని. ఆత్మ లేకపోతే శరీరము అలా పడిపోవలసిందే. దాన్నే మరణము అంటాం. మాట్లాడలేదు, కదలలేదు, పనులు చేయలేదు అంటే ఆత్మ ఎంత విలువైనదో. ఎందుకు అంటే దేవాతి దేవుడు నీలోకి నాలోకి ఆత్మను ప్రవేశపెట్టాడు. యెషయా గ్రంథములో కూడా ఆ మాట ఉంటుంది. యెషయా గ్రంథము 42వ అధ్యాయము, యెషయా గ్రంథము 42వ అధ్యాయములో అదే మాట ఉంటుంది. 42వ అధ్యాయము 5వ వచనం, ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీదనున్న ప్రజలకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, దానిలో నడుచుచున్న వారికి జీవాత్మను ఇచ్చుచున్న ఆత్మ, జీవింపచేసే జీవాత్మ. ఆ మాటలు వినబడతా ఉన్నాయి. ఆత్మ ఎంత విలువైనదో, ఆత్మ ఎంత ప్రాముఖ్యమైనదో. ఆత్మ దేవుడినిలో నుండి వచ్చాడు. అసలు దేవునికి మనకి సంబంధం ఆత్మబంధమే అని వినబడతా ఉన్నాయి. నాకు ఆసక్తి పెరుగుతూ ఉంది. అయితే ఆత్మకి పాపమో, చెడుతనమో, దుష్టత్వమో అనేటటువంటి ఒక రోగం, ఒక జబ్బు లాంటిది అంటుకుంది. పాపము చేయటం వల్ల ఆత్మ అపవిత్రపరచబడింది. నాకు అర్థమవుతుంది నేను ఎంత పాపాత్ముడను. ఆత్మ పాపముతో ఉంది నా ఆత్మ. ఆ పాపం వల్లే నాకు ఆనందము లేదు,
సంతోషము లేదు, ప్రశాంతత లేనే లేదు. దుఃఖము, బాధ, దిగులు, వేదన, కృమిలిపోవటం అన్నీ ఉన్నాయి. చదువుంది, డబ్బుంది, చదువుంది, అన్నీ ఉన్నాయి, జ్ఞానం ఉంది, తెలివి ఉంది, కానీ ఏమి లేదు, ఆనందము లేదు. బైబిల్ గ్రంథంలో ఎంత తేటగా ఉంటుందో కదా. విస్తారమైన ధనముండుట కంటే నెమ్మది కలిగి ఉంటే, కొంచెం ఉంటే శ్రేష్టమన్నాడు. అంటే ధనాన్ని బట్టి ఆనందం రాదు అన్న సంగతి నాకు బాగా అర్థమైంది. డబ్బులుంటే ఇంకా చెడిపోవటం ఎక్కువ అన్న సంగతి నా జీవితంలో నాకు అర్థమైంది. ఆ మాటలు వినబడతా ఉన్నాయి. ఆనందము లేదా సంతోషం అనేది అసలు మనకి కంటికి కనిపించేటటువంటి వస్తువుల ద్వారా, పదార్థాల ద్వారా, మనుషుల ద్వారా కలగదు. అది హృదయానికి, మనసుకి సంబంధించింది అని నాకు అర్థమైంది. నేను తీవ్ర ప్రయత్నం చేస్తున్నా ఆ సంతోషము, ఆనందం కోసం. అప్పుడు వినబడతా ఉంది, ఆ ఆనందము, సంతోషము రావాలి అంటే పాపము పోవాలి. ఆత్మకున్న పాపము పోతే పాపానికి ప్రాయశ్చిత్తం, పాపానికి విడుదల కలిగితే ఆనందం వస్తుంది, సంతోషం వస్తుంది, ఉల్లాసము, ఉత్సాహము అని వినబడతా ఉంది. మరి ఇప్పుడు పాపాన్ని తీసేసేది ఎవరు? పాపములో నుంచి విడుదల కలిగించేది ఎవరు? నా ఆత్మకి అంటుకున్న రోగం, ఆ పాపాన్ని నయం చేసేది ఎవరు? వెంటనే వినబడతా ఉంది, సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగ. ప్రతి మనిషి పాపం చేశాడు, పాపానికి రక్తము చిందించవలసిందే. పాపములు క్షమించబడాలి అంటే రక్తము చిందించబడాల్సిందే. ఆ రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగ. ఆయనే పరమ అంటే పైన ఆత్మరూపిగా ఉన్న ఆయనే ఈ లోకానికి వచ్చి బలైపోవాలి. ఆత్మకి శరీరం ఉండదు కదా, ఆత్మకి రక్తం ఉండదు కదా, మరి రక్తం ఎలా చిందించాలి? అందుకే దేవాతి దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సింహాసనాసీనుడైన ఆ దేవాతి దేవుడు శరీరధారి అయి మనుష్యుల పోలికగా పుట్టి మానవునిగా, రిక్తునిగా, దాసునిగా యేసుక్రీస్తు అనే నామముతో ఈ లోకానికి రావటానికి ఇష్టపడ్డాడు. రక్త మాంసములు ధరించుకున్నాడు. కారణం రక్తము చిందించటానికి, పాపానికి ప్రాయశ్చిత్తం చేయటానికే. ఆ మాటలు వినబడతా ఉన్నాయి. అప్పుడు దాకా నాకు ఒక చెడు అభిప్రాయం ఉండేది. ఈయనేంద్ర ఇట్టే వేలాడబడ్డాడు. దేవుడు అంటున్నారు చాలామంది, కాళ్ళల్లో, చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు, తలపైన ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, బట్టలు లేకుండా అలా ఎందుకు వేలాడబడ్డాడు? దేవుడైతే ఆయన విడిపించుకోలేనాడు, ఏమి దేవుడు అనే చెడు అభిప్రాయం నాలో ఉండేది. ఆ రోజు అర్థమైంది, ఒరే ఈ దౌర్భాగ్యుడి కోసమే, ఈ పాపాత్ముడు కోసమే, ఈ పాపి కోసమే ఆయన అలా అయిపోయాడా? ఆ మహిమను, ఆ తేజస్సును, ఆ గొప్పతనాన్ని పక్కన పెట్టి నాకన్నా దారుణంగా పశువుల పాకలో, పశువుల తొట్టిలో పరుండబెట్టబడటానికి ఇష్టపడ్డా? కలుగునుగాక అంటే కలిగిన శక్తిమంతుడైన ఆయన తగ్గించుకుని ఇలా అయిపోవటానికి ఇష్టపడ్డా? ఒరే, నా పాపానికి విడుదలివ్వటానికా, నా పాపానికి ప్రాయశ్చిత్తం చేయటానికా, నా మనస్సుని, నా హృదయాన్ని పవిత్రము చేయటానికా, శుభ్రపరచటానికా, నాకు మహా ఆనందము కలిగించటానికా ఇలా అయిపోయాడు. ఆ రోజు నాకు అర్థమైంది. సంతోషము, మహా సంతోషం. వర్తమానము అంటే మాటలు,
ఈ మాటలు మహా సంతోషాన్ని ఎలా కలిగిస్తాయంటే, పాపము తీసివేయబడుట వల్ల, హృదయములో ఆత్మకున్న రోగం, పాపము అనేటటువంటి రోగాన్ని పోగొట్టుకోవటం వల్ల ఆనందం కలిగిద్ది, సంతోషం కలిగిద్ది, ఉల్లాసము కలిగిద్ది. వెతుకులాడుతా ఉన్నాను, 2 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాను, వెతుకుతున్నాను, ఎన్నో ఎన్నో కిలోమీటర్లు ప్రయాణం చేశాను, దొరకలా. ఇందాకే మనం విన్నాం కదా, మహా సంతోషము అంటే ఏదైనా ఒక దానికోసం బాగా ప్రయత్నం చేస్తుంటే, వెతుకుతుంటే అది దొరికినప్పుడు కలిగిద్దే అనుభూతి, అదే మహా సంతోషం నాకు కలిగింది ఆ రోజు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముట వల్ల, యేసుక్రీస్తు ప్రభు ఎవరో అర్థము చేసుకోవటం వల్ల, ఆయన చిందించిన రక్తము ద్వారా నా పాపాలన్నీ నేను కడిగేసుకోవటం వల్ల నాకు కలిగిన ఆనందము అంతా ఇంత కాదు, అది చెప్పనా సఖ్యమైనది. మన పాటల పుస్తకంలో ఒక పాట ఉంటుంది కదా, సంతోషమే సమాధానమే అనే పాట ఉంటుంది. రోజు పాడుకునేవాడు ఆ పాట. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా అనే పాట ఉంటుంది కదా, రోజు ఆ పాట పాడుకుంటా ఉండేవాడిని. ఏదో ఎంత విడుదల కలిగిందో, ఎంత ఆ భయం పోయింది, ప్రశాంతత వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో నాకు అర్థమయ్యాడు ఆ రోజు. ఆయన వల్ల మహా ఆనందం, మహా సంతోషము కలుగుతుంది. మనం చదివాం కదా, లూకాసు సువార్త 2వ అధ్యాయంలో ఆ మాటలు చదువుకున్నాం కదా. లూకాసు సువార్త 2వ అధ్యాయములో ఆ మాటలు మనము చదువుకున్నాం కదా. 10వ వచనం, ప్రజలందరికీ, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. కలగబోవు, నీకు సంతోషం కావాలి అంటే, పాపము నుండి నీకు విడుదల కావాలి అంటే, ఎన్ని ప్రయత్నాలు చేసినా అది కలగదు. యేసుక్రీస్తు ప్రభు రక్తములో మన ఆత్మను శుద్ధి చేసుకుంటే తప్ప మరొక విధానములో, మరొక మార్గములో, మరొక పద్ధతిలో మనకు ఆనందము లేదా సంతోషము కలగదు, కలగదు, కలగదు. ప్రజలందరికీ, అందరికీ, కారణం అందరిలో పాపముంది కదా, అందరిలో పాపముంది, ఏ భేదము లేదు, అందరిలో పాపముంది. కాబట్టి అందరికీ బాధే ఉంది, దుఃఖమే ఉంది, సంతోషము ఆనందము లేదు, బయటికి ఏదో నవ్వుతా ఉన్నారు. మరి సంతోషము కావాలి అంటే, నిజమైన ఆనందం, మహా ఆనందం కావాలి అంటే, నేను అనుభూతి చెందాను, నేను వెతికాను, దొరకలా. ఆయనే వెతుక్కుంటా ఈ ఘోర పాపి దగ్గరకు వచ్చాడు. అదే కదా లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. నేను వెతుక్కుంటా 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 ఎక్కడెక్కడికో పోయా, అక్కడ ఏమీ లేదు, ఏమీ లేదు. కానీ నన్ను వెతుక్కుంటా 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 ఈ ఘోరమైన పాపి దగ్గరికి ఒక సెల్ ఫోన్లో నుంచి మాటల ద్వారా ఆ పరమాత్ముడు, దేవాతి దేవుడు వెతుక్కుంటూ 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 నా మనస్సులో నివాసం ఉండటానికి వచ్చాడే. ఇది ఎంత భాగ్యం! నన్ను వెతుక్కుంటూ వచ్చాడే. ఈరోజు నిన్ను వెతుక్కుంటా కూడా ఈరోజు ఇక్కడికి వచ్చాడు. నీ మనస్సులో, నీ హృదయములో ఉన్న పాపాన్ని తీసేయటానికే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు, నీతో మాట్లాడుతున్నాడు. ఈ సంగతులు అర్థమైతే, నీలో పాపం ఉందన్న సంగతి నీకు అర్థమైతే, చిన్న మాటే, నేను ఆ రోజు అడిగింది ఒకే ఒక్క మాట, అయ్యా నేను ఘోరమైన పాపాత్ముడయ్యా, నాకు అసలు బతకాలని లేదయ్యా, నన్ను విడుదల కలిగించయ్యా, నాకు నా పాపమంతా తీసేయి, నన్ను పవిత్రునిగా చేయి,
ఈ రోజు నుంచి నేను నీ బిడ్డగా ఉంటానయ్యా, నీ కోసం జీవిస్తానయ్యా అని ఒక్క మాట నేనున్న చోట, మా రూములో ఉన్న చోట నేను అడిగా. వెంటనే నాకు ప్రశాంతత వచ్చింది. వెంటనే, గంటల తర్వాత కూడా కాదు. ఈ అనుభూతి నేను చెందాను. అలాంటి అనుభూతి, అలాంటి నిజమైన సంతోషం, నిజమైన ఆనందం నీకు కూడా కావాలి అంటే చిన్న మాట అడగండి, మనస్ఫూర్తిగా అడగండి, బలవంతంతో కాకుండా మనస్ఫూర్తిగా మీరున్న చోట అడగండి. మీకు నిజమైన సంతోషాన్ని ఆయన ఇస్తాడు. అందుకే ఈ లోకానికి వచ్చాడు, తగ్గించుకొని వచ్చాడు. నీకోసం నా కోసం మరణించటానికి ఇష్టపడ్డాడు. నీకోసం నా కోసం బలైపోవటానికి ఇష్టపడ్డాడే. ఎంత ప్రేమ కలిగిన ఆయన. 2012 నవంబర్లో నా జీవితంలో ఆనందము, మహా సంతోషము కలిగింది. ఈ రోజు వరకు అది చిన్న చిన్నగా ఎక్కువ అవుతుందే కానీ తగ్గటం కూడా లేదు. దీనికి చాలా కష్టాలు వస్తున్నాయిలే. దేనికి? వాచ్కి కాదు, శరీరానికి. కానీ మనసు ఉందే, అసలు అదే చెప్పట్లా. అది ఎంత అంటే చెప్పలేం. ఆయన ప్రేమ ఎంత అంటే ఆకాశము కన్నా విశాలమైనది, సముద్రము కన్నా లోతైనది అని అంటారు కదా. ఈ ఆనందం, ఈ సంతోషము. మరలా అన్నాడు, నేను మరలా వస్తానయ్యా, మిమ్మల్ని తీసుకెళ్తా, నేను ఎదురు చూస్తున్నా, నాకుండ బుద్ధి కావట్లేడా. అప్పుడు పాపంలో ఉన్నప్పుడేమో ఉండబుద్ధి కాల, ఇప్పుడు ఆయనతో ఉండాలని ఇక్కడ ఉండబుద్ధి కావట్లా. అప్పుడేమో పాపముతో ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉండబుద్ధి కాలేదు. ఇప్పుడు ఆ ప్రభువుతో ఉంటే ఎంత బాగుండు. ఏడే కాతకు ఇంత ఆనందం ఉందంటే అసలు ఆయనతో ఉంటే ఎంత బాగుండు. ఆయన ఎప్పుడు వస్తాడో. ఆయన రావాలంటే కొద్దిగా ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు? మా ఇంట్లో మా నాన్న ఇంకా రక్షించబడలా, అట్టని మేళ్లలో కూడా ఉండుంటారు కదా. ఇట్లాంటి వాళ్ళ కోసమేనేమో ఆలస్యం చేస్తున్నాడు. ఆయన రాకడ ఆలస్యం అవుతుంది. కాబట్టి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము మీ ఎదుట తేటగా వినిపించబడింది. యేసుక్రీస్తు ప్రభు తప్ప మనకి సంతోషాన్ని ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ప్రయత్నం చేస్తామయ్యా, కాస్త తిరిగి వస్తామయ్యా మేము కూడా అంటే ఇంక నేనేం చేయలేను. ఇంకా 2010లోనే 60,000 ఖర్చు అయినాయి. ఏమీ లేదు. 2012 నవంబర్ నెలలో రూపాయి ఖర్చు కాల. ఎంత భాగ్యం! ఊరి ఎంత తేడా ఉందా దీంట్లో అనిపించింది నాకు. యేసు ప్రభువుని నమ్ముకుంటే మనిషి మారడు. ఏం మారిద్ది? మనస్సు మారిద్ది. మనస్సు హృదయం మారిద్ది. అది మారితే చాలండి, మాటలు మారతాయి. అది మారితే చాలు, చేతులతో చేసే పనులు మారతాయి. నోరు తెరిస్తే బూతులే. అప్పుడు నేను అయ్యేందో సంస్కృతం చదివేవాడిని. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నా పాపాలు క్షమించబడ్డాయే, ఆయన ఆత్మరూపిగా వచ్చి నాలో నివసిస్తున్నాడే, నాకు ఎంత చక్కగా చెబుతున్నాడో. అయ్యా ఇట్ట అనకూడదయ్యా, ఒక్క బూతు కూడా రాల. ఎంత కోపం వచ్చిన బూతులు రావు. అంతే. ఎందుకు? ఎక్కడ క్లీన్ అయిపోయింది, పాత్ర క్లీన్ అయిపోయింది అంతే. కాబట్టి ఆ యేసు ప్రభు రక్తముతో మన హృదయాలను శుభ్రం చేసుకుంటే, మన ఆత్మను శుద్ధీకరించుకుంటే ఆనందము, సంతోషము కలుగుతుంది. అలాంటి ఆనందం, అలాంటి సంతోషం మీరు కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తలలు ఉంచుదాం. చిన్న మాట ప్రార్థన చేద్దాం. తలలు ఉంచుదాం. ఒక్క నిమిషం. ఎవ్వరు దిక్కులు చూడొద్దు. ఎవ్వరు వేరే ఆలోచనలు చేయొద్దు. ఒక్క నిమిషం మౌనంగా ఉందాం. ఈ మాటలు వింటూ ఉన్నావు కదా, ఇప్పుడు దాకా ఈ మాటలు వింటూ వచ్చావు కదా. ఇంకా పాపములోనే జీవిస్తూ ఉన్నావా? నీకు నిజమైన సంతోషం కావాలా? ఈ రాత్రి ఆ సంతోషం ఎలా కలుగుతుందో దేవాతి దేవుడు నీ దగ్గరకు తీసుకొచ్చాడు కదా, నీకు వినిపింప చేశాడు కదా. అర్థమైతే నువ్వు ఉన్న చోట ఈ ప్రార్థన చెయ్యి. తండ్రి, నేను పాపినన్న సంగతి నాకు అర్థమైంది. నా పాపానికి ప్రాయశ్చిత్తం, నా పాపానికి విడుదల, క్షమాపణ
నా ఆత్మకు శుద్ధి యేసుక్రీస్తు ప్రభు రక్తం వల్ల కలిగిద్ది అని నేను విన్నానయ్యా. నాకు అర్థమైంది. నేను నమ్ముతున్నాను. నన్ను పవిత్రపరచండి. యేసుక్రీస్తు ప్రభు ద్వారా నన్ను మీ బిడ్డగా చేసుకోండి. ఈ రోజు నుంచి నేను నీ బిడ్డగా జీవిస్తానయ్యా. నన్ను క్షమించండి. నా పాపాలన్నీ క్షమించండి అని నువ్వు ఉన్న చోట చిన్న మాట ప్రార్థన చేయి మనస్ఫూర్తిగా. నీకు నిజమైన సంతోషం, నిజమైన ఆనందం దేవుడు కలిగిస్తాడు. ఒక్క నిమిషం నేను మౌనంగా ఉంటాను. మీరు ప్రార్థన చేయండి. అలా ఎవరైతే ప్రార్థన చేశారో ధైర్యంగా, భయపడకుండా ఎవరైతే ఈ ప్రార్థన చేశారో మీ కుడి చేతిని పైకి చూపించండి. ధైర్యంగా మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. భయపడొద్దు. అమ్మా దేవుడు దీవించునుగాక. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా ఉన్నారా? సరే, మీరు చేతిని చూపించకపోయినా పర్లేదు. ఈ ప్రార్థన చేసిన వారు ఈ ప్రార్థన కూడిక తర్వాత దేవుని దాసులు ఇక్కడ ఉంటారు. వారి దగ్గరికి వచ్చి చిన్న మాట చెప్పండి, మీకోసం ప్రార్థన చేస్తారు. తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. విత్తబడిన మాటలకు నీరు కట్టి ఫలింపు చేయమని, పరిచర్యను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున దీనులమై ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి అందరికీ ప్రేమ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను.